నమస్తే అండి, నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజు టైం వచ్చేసి 11:10 అయిందండి నైట్. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ స్టిచ్ చేద్దామని కూర్చున్నానండి. ఎంతసేపు స్టిచ్ చేయగలనో నాకైతే తెలియదు, ఎందుకంటే పగలల్లో ఏదో ఒక పని ఉంటుంది, పనే సరిపోతుందండి. అలాగే అసలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, స్టిచ్చింగ్ చేస్తానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. బయట వేడి, మిషన్ దగ్గర వేడి అన్నీ కలిపి చాలా ప్రాబ్లం కింద అయిపోతుందండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే. మీకు కూడా అలాగే ఉందండి. ఈ ఎండలకు అసలు కుట్టలేకపోతున్నామండి. అలాగే వర్కర్స్ అందరూ అంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు, అటాచ్ చేసేవాళ్ళు దొరికారండి. ఒకళ్ళు ఇద్దరు దొరికితే వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోయారండి. ఆ పని కూడా మన మీదే పడింది అన్నమాట. ఇవన్నీ చేసుకుంటా బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటే కొంతమంది కస్టమర్స్ అయితే అస్సలు అర్థం చేసుకోరండి. కొంతమంది ఇచ్చి 1 day 2 days అవ్వదు, అర్జెంట్ చేస్తారు. కొంతమంది 1 month ఆగుతారు, కొంతమంది 2 months ఆగుతారు, కొంతమంది అయితే 1 week కూడా ఆగరండి. ఇచ్చిన కాడి నుంచి ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. నాయి కుట్టండి నిజంగా ఎంత స్ట్రెస్ అయిపోతుందంటే ఎందుకురా బాబు ఈ స్టిచ్చింగ్ వదిలేద్దాం అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. నిజమండి, అంత తీసుకొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మెంటల్ టెన్షన్, ఒకవైపు వర్క్ ప్రెజర్, ఇవన్నీ తట్టుకుని మేనేజ్ చేసుకుంటా ఇంట్లో వర్క్ చేసుకుంటా ఉండాలంటే చాలా కష్టమైపోతుందండి. అందరూ రెస్ట్ తీసుకునే టైంలో కూడా మేము వర్క్ చేయాల్సి వస్తుంది తెలుసా అండి. అలాగని కంటిన్యూ చేస్తానని అన్ను, కానీ ఇలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు కూడా అర్థం చేసుకోరు అన్నమాట. ఒక్కొక్కసారి మిషన్ కూడా ఇట్లా సతాయిచ్చి చంపుతుంది. మనకు అర్జెంట్ ఉన్నప్పుడే అన్ని హ్యాండ్ ఇచ్చేది, అవునా కదండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? ఈ ఎండలకైతే స్టిచ్చింగ్ ఇంపాసిబుల్ అనిపిస్తుందండి. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి అర్జెంటుగా రేపు అయితే ఇవ్వాలండి, అందుకనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చెప్తున్నాను కదండి, కొంతమంది ఒక్కరోజు అంటారు, కొంతమంది ఒక పూట అంటారు. మ్యాక్సిమం 14-15కి ఇచ్చే బ్లౌజెస్ హెవీగా ఉన్నాయండి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, వర్క్ చేసుకుంటా ఇవన్నీ కంప్లీట్ చేస్తానో లేదో అని చాలా టెన్షన్ పడిపోతున్నాను ఒక్కొక్కసారి అయితే. అవుతుందా అవుదా మన వల్ల అని. కొంతమంది అయితే వాళ్ళకి అవసరం ఉండదు, అయినా కానీ ఫోర్స్ చేస్తారు. ఆగొచ్చు అలాంటి వాళ్ళు. మా అవి కూడా ఇచ్చేయండి ఫోర్స్ చేస్తూ ఉంటారండి. ఏం చెప్పమంటారు, ఏదో బాధ అనిపించి వీడియో చేస్తున్నాను అంతే. అర్థం చేసుకోరు మన ఎవరు అని, అంతే కదండి. ఒక్కొక్కసారి పగలు రాత్రి చేసినా కానీ వర్క్ ఫినిష్ అయితే అవుతాయండి. అలా అని సంపాదించి మూటలు కట్టేది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి రెంట్లు కొన్నాడు అవ్వండి. Thank you so much.